నమస్తే, శివ విండోస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. యువతకే అత్యంత ప్రాధాన్యం. మనుబోలులో ఘనంగా మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు. కార్యక్రమానికి హాజరై కేక్ కట్ చేసిన అనంతరం మాట్లాడిన టీడీపీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. లిక్కర్ స్కామ్ గురించి కేసీ రెడ్డికి తెలుసు అని చెప్పా. లిక్కర్ స్కామ్ లో ఈడీ ముందు హాజరై ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన అనంతరం మీడియాతో మాట్లాడిన విజయసాయి రెడ్డి. మేం చేసిన భూ సర్వేను చంద్రబాబు తన ఖాతాలో వేసుకున్నారు. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబుపై విమర్శలు చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. సాయినాథుడికి వైభవంగా పల్లకీ సేవ. గూడూరు, మనుబోలు ప్రాంతాల్లో కొలువైన సాయి మందిరాల్లో జరిగిన పూజలు, పల్లకీ సేవలో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. యువతకు నారా లోకేష్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని టీడీపీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. మనుబోలులోని వైఎస్ఆర్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు మనుబోలులో ఘనంగా జరిగాయి. స్థానిక వైఎస్ఆర్ కూడలి వద్ద తెలుగు యువత నాయకులు శివుడు రాజగౌడ్, ఉడతా విజయ్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన టీడీపీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతుల మీదుగా భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు, పాలుతో పాటు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యాభివృద్ధికి నారా లోకేష్ చేస్తున్న సేవలు ఎనలేనివని కొనియాడారు. యువతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన వివరించారు. మంచి కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పి, ఆయన మైల్ స్టోన్స్ అన్ని రీచ్ అవ్వాలని చెప్పి, అదేవిధంగా మరిన్ని అవార్డ్స్ రావాలని చెప్పి కోరుకుంటాం. ముఖ్యంగా లోకేష్ అన్న విద్యాశాఖ మంత్రులుగా ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి దేశ విదేశాలలో ఉన్న పాలసీస్, ఎడ్యుకేషన్ పాలసీస్ అన్నీ స్టడీ చేసి మన రాష్ట్రానికి, మన పిల్లలకు ఉపయోగపడే మంచి విద్యా పాలసీని తీసుకురావడం, ఆ ఇంప్లిమెంటేషన్లో కూడా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అని మెగా పీటీఎం పెట్టడం, అంటే పేరెంట్స్ కూడా ఆ పిల్లలు ఏం చదువుకుంటున్నారు అని వాళ్ళ ఇంటరాక్షన్ కోసంగా ఆ సిస్టమ్ తీసుకురావడం, అంటే ప్రైవేట్ స్కూల్స్కి నీట్గా మన గవర్నమెంట్ పిల్లలు కూడా చదివేటట్టు, వాళ్ళకు కూడా అవకాశాలు వచ్చేటట్టు చాలా బ్రహ్మాండమైన పాలసీ తీసుకొచ్చారు. అదేవిధంగా ఐటీ శాఖలో మీరు చూసారు, ఐటీ శాఖ మాత్యులుగా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం కానీ, ఫార్చ్యూన్ 500 కంపెనీస్కి ఆయన ఈ పెట్టుబడులకి ఇన్వైట్ చేయడం. ఈ సంవత్సరం అయితే దేశవ్యాప్తంగా వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్లో 25%, 25% మన ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. దానికి కంప్లీట్ క్రెడిట్ లొకేషన్కి. ఆయన పడ్డ కష్టం 24 గంటలు అన్ని శాఖల్లోనూ ఆయన కష్టపడుతూ మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆయన ఆ శాఖ మంత్రిగా ఉండడం కూడా మనందరికీ అదృష్టం. ఇటువంటి కార్యక్రమాలు ఆయన మరిన్ని చేయాలని చెప్పి ఈ పుట్టినరోజు సందర్భంగా తెలియజేస్తాం. మరొక విషయం, ఆయన యువగలం పాదయాత్ర మొదలుపెట్టి మూడేళ్ళు అయింది. 27వ తేదీ 3 ఏళ్ళు పూర్తవుతుంది. సో ఆ రోజు తెలుగుదేశం, మన సర్వేపల్లి తెలుగుదేశానికి సంబంధించి 3132 సైకిల్స్ మన స్కూల్ పిల్లలకి ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. దానికి సంబంధించి 1872 సైకిళ్ళు మొదటి విడతగా 10 రోజుల్లో స్కూల్స్కి 8వ తరగతి 9వ తరగతి ఆడపిల్లలకి, మన పిల్లలకి డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం మొదలు పెడుతున్నాం. 10 రోజుల్లో సైకిల్స్ అన్ని స్కూల్స్కి వచ్చేస్తాయి. అవి ఫస్ట్ ఫేజ్లో పూర్తవుతాయి. మరిన్ని సెకండ్ ఫేజ్లో ఇంకొన్ని క్లాసెస్కి సంబంధించిన గర్ల్స్కి కూడా సైకిల్స్ అందజేస్తాం. టోటల్గా 3132 సైకిల్స్. అంటే ఆయన యువగలం పాదయాత్రలో 3132 కిలోమీటర్లు నడిచారు. 226 రోజులు ఆయన పాదయాత్ర చేశారు. దాని
దాని తర్వాతే రాష్ట్రానికి దశ దిశ మారింది. ఈ వేడుకల్లో పార్టీ మండల అధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య, నాయకులు రామకృష్ణారెడ్డి, పచ్చిపాల రామిరెడ్డి, ముంగర విజయభాస్కర్ రెడ్డి, సాని వెంకటరమణయ్య, రాయపాటి కిరణ్, దండు చంద్రశేఖర్ రెడ్డి, చల్లగిరి ప్రసాద్, వెందోటి భాస్కర్ రెడ్డి, కలికి వేణుగోపాల్ రెడ్డి, పొన్నూరు అశోక్, అమీర్ బాషా, కోదండ రామిరెడ్డి, బండికట్టు రవి, జనసేన నాయకులు పెనుబాక మహేష్, జాకీర్, కాదర్వల్లి తదితరులు పాల్గొన్నారు. జగన్ కు అత్యంత సన్నిహితుడుగా మెలిగిన విజయసాయిరెడ్డిని ఈడీ విచారించింది. సుమారు 8 గంటల పాటు ఈడీ విచారించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మిథున్ రెడ్డి కోరితే అరబిందో నుంచి డబ్బులు ఇప్పించానని, శ్రీధర్, కేసీ రెడ్డి, మిథున్ రెడ్డి మధ్య లావాదేవీలు జరిగాయని అధికారులకు చెప్పానన్నారు. లిక్కర్ స్కామ్ గురించి కేసీ రెడ్డికి అంతా తెలుసని తెలిపారు. జగన్ కు తెలియకుండా చాలా తప్పులు జరుగుతున్నాయని, ఇలాగే ఉంటే పార్టీ ప్రజాదరణ చేరుకునే ప్రసక్తే లేదని విజయసాయిరెడ్డి అన్నారు. ఈడీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని ఆయన వివరించారు. రికమెండ్ చేసి అరేంజ్ చేయలే, మీరు సరిదిద్దుకోవాలి. రికమెండేషన్ వేరే, అరేంజ్ చేయడం వేరే. నేను మిథున్ రెడ్డి గారి కోరిక మేరకు సజ్జల శ్రీధర్ రెడ్డి గారి కంపెనీకి 100 కోట్ల రూపాయలు ఇవ్వమని, రాజ్ ఫెసిలిటీస్ కంపెనీలకు ఇవ్వమని రికమెండ్ చేసినటువంటి మాట వాస్తవం. ఆ తర్వాత ఇది కూడా నాకు ఈ విషయం ప్రజలు ఎవరుండారన్నటువంటిది మళ్ళీ తిరిగి నన్ను అడగడం ఎందుకు? సాధారణ ప్రజలకు తెలిస్తే అది మీరే చెప్పొచ్చు కదా, నేను చెప్పాలా దాన్ని? కోటరీ మీకు తెలీదా? TV9కి తెలీదా? TV5కి తెలీదా? లేకుంటే NTVకి తెలీదా? ఇలాంటి మహా టీవీకి తెలీదా? ప్రతి ఒక్కరికి తెలుసు కోటరీ ఎవరన్నది. ఆ పంది కుక్కలు ఎవరన్ననేటటువంటిది మీ అందరికీ కూడా తెలుసు. అది నా నోటికుండా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అని నేను. లిక్కర్ స్కామ్కి సంబంధించి మీరు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, OSD కృష్ణమోహన్ రెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు, రాజ్ కసిరెడ్డి, మిథున్ రెడ్డి సమావేశమై ఏ రోజైనా చర్చించడం జరిగిందానని. నాకు ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ గురించి మాట్లాడలేదు, నేను దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు. నాకు తెలిసి ఆయనకి లిక్కర్ గురించి, లిక్కర్ స్కామ్ గురించి ఆయనకు తెలియదు అన్నటువంటి విషయం స్పష్టంగా చెప్పడం జరిగింది. అటువంటి ప్రపోజల్ ఏదన్నా ఉంటే వచ్చిన తర్వాత ఆలోచించాలి, కానీ దాని గురించి ఇప్పుడు ఆలోచించడం దేనికి? మిత్రులు సోషల్ మీడియాలో అందరూ కూడా ప్రచారం చేస్తున్నారు, నేను బీజేపీలో చేరిపోతానని. మీరే చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీలో పానీయకుండా అడ్డుకుంటున్నారని అనేటటువంటిది. దీంట్లో ఏది యథార్థం కాదు? నేను బీజేపీలో చేరాలనుకుంటున్నానా, చంద్రబాబు గారు అడ్డుకున్నారా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకున్నారా అన్నటువంటి విషయం నాకైతే తెలియదు. నాకైతే బీజేపీ నాయకత్వం ఏ రోజు నేను చేరతానని నేను అడగలేదు, వాళ్ళు చేరొద్దు అని నాకు చెప్పలేదు. నేను 1 సంవత్సర కాలం దూరంగా ఉండదలుచుకున్నాను. 25 సంవత్సర కాలం పూర్తి అవుతుంది. ఆ తర్వాత నా భవిష్యత్ ప్రణాళిక అనేది నేను నిర్ణయించుకుంటాను. మీడియా మిత్రులకే చెప్పాను, కర్త కర్మ క్రియ రాజ్ కసిరెడ్డి అని. ఎవరు రాజ్ కసిరెడ్డిని అడిగితే సమాచారం దొరుకుతుందే కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అడిగినా కూడా తెలియదు, నన్ను అడిగినా కూడా తెలియదు, మిథున్ రెడ్డిని అడిగినా కూడా తెలియదు. కర్త కర్మ క్రియ మాత్రమే అడగాలి. ఎవరైతే తెలుగుదేశం పార్టీని వ్యతిరేకంగా మాట్లాడతారో, ఆ వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చప్పట్లు కొడతారు. వైఎస్ఆర్సీపీని వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు తెలుగుదేశం వాళ్ళు చప్పట్లు కొడతారు. నాకు ఏ చప్పట్లు వద్దు. మధ్య మార్గంగా నేను ఒక దారిని ఎంచుకోదలుచుకున్నాను. నా దారే నేను రహదారిగా చేసుకున్నాను. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పల్నాడు జిల్లాలో పర్యటించారు. కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. అనంతరం ఆయన పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ మర్యాదలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అధికారులు ఘన స్వాగతం పలికారు.
భూములు రీసర్వే చేయాలన్న కనీస ఆలోచన చంద్రబాబుకి ఎప్పుడైనా వచ్చిందా అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో ఆయన ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై మీడియా సమావేశం నిర్వహించారు. భూముల రీసర్వేపై చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారని తెలిపారు. రైతుల సమస్యలు తీర్చాలన్న కనీస ఆలోచన కూడా ఆయనకు లేదని, భూములు రీసర్వే చేయించాలని నా పాదయాత్రలోనే నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. మేం చేసిన భూ సర్వేను చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. కాళ్ళ కింద నేల కదిలిపోతుందట. ఆ హెడ్డింగ్ లేంది, వాళ్ళు రాసే రాత లేంది, సొంత భూమి తగ్గిపోతుందంట. ఎన్ని అబద్ధాలు, ఎన్ని వక్రీకరణలు, వీళ్ళ దుర్మార్గం. నిజంగా ఎన్నికలు వచ్చేసరికి నిర్రాశను రైతు గుండెల్లో పలుగురాళ్ళంట. రాళ్లు పెట్టి సర్వే, రాళ్లు పెట్టి ప్రత్యేకమైన డిస్టింక్ట్ రాళ్లు తీసుకుని వచ్చి రైతుకు ఉచితంగా ఖర్చు లేకపోకుండా మనమే పెట్టి ఆ రైతు దాని మీద భూసురక్ష అని పేరు పెట్టి యూనిక్ రాళ్ళు వాళ్ళ దాంట్లో పాతి వాళ్ళకు మంచి చేస్తే రైతు గుండెల్లో పలుగు రాళ్ళు అంట. ఎంత వక్రీకరణ అంటే వీళ్ళ దుర్మార్గం నిజంగా ఏ స్థాయికి పోయిందనంటే, పోలింగ్ రోజు మే 13 మీకు గుర్తుండే ఉంటుంది. మే 13వ తారీఖున పోలింగ్ అయితే 2024 పోలింగ్ అయితే పోలింగ్ జరిగితే మే 10వ తారీఖున ఈనాడులో ఏకంగా ఒక ప్రకటన ఇచ్చారు. మీ భూమి మీది కాకుండా పోతుంది. ప్రకటన ఎన్నికలకు 3 రోజుల ముందు మీ భూమి మీది కాకుండా పోతుంది. ఇక్కడితో ఆగిపోకుండా అందరితో ఆగిపోలా. గురుగావులో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి, ఢిల్లీలోని గురుగావులో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి అక్కడ నుంచి IVRS కాల్ మన వాళ్ళకు, మన సెల్ ఫోన్లకు, వైఎస్ఆర్సీపీకి ఓటేస్తే మీ భూమి మీది కాకుండా పోతుంది, వైఎస్ఆర్సీపీకి ఓటేస్తే మీ భూమి మీద కాకుండా పోతుంది. లక్షల కొద్ది కాల్స్ గురుగావులో నుంచి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి IVRS కాల్, తప్పుడు ప్రచారాలు, విషపూరిత ప్రచారాలు, వక్రీకరణలు, ప్రజలను భయభ్రాంతులను గురి చేస్తూ ఎన్నికలకు 3 రోజుల ముందు కేంద్ర ప్రభుత్వం నుంచి 400 కోట్ల రూపాయలు మాకు రాయితీ వస్తే, మేం చేసిన పని వల్ల రాయితీ వస్తే ఆ క్రెడిట్ ను తన ఖాతాలోకి వేసుకోవడానికి పడరాని పాటలు పడతా ఉన్నాడు. ఆయన ట్వీటు మాట్లాడడం అసలు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయన చంద్రబాబు నాయుడు నుంచి థ్యాంక్ యూ, అసలు వీళ్ళు మాట్లాడే మాటలు ఆశ్చర్యం అనిపించింది. అసలు తెలంగాణలో సినీ నటి టీనా స్రావేపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేడారం జాతరలో తన పెంపుడు కుక్కకు తులాభారం వేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది. కుక్కపై ఎంత ప్రేమనా అంటూ మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మేడారం జాతర వైభవంగా జరిగింది. ఈ జాతరలో సినీ నటి టీనా శ్రావ్య తన పెంపుడు కుక్కకు తులాభారం వేయించారు. పెంపుడు కుక్కకు తులాభారం వేయడం సరికాదని, ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని నెటిజన్లు విమర్శిస్తున్నారు. దీంతో నటి టీనా శ్రావ్య బహిరంగ క్షమాపణలు తెలిపారు. 2 చేతులు జోడించి కుక్క అనారోగ్యం నుంచి కోలుకోవాలని మొక్కుకున్నానని, ఆ భక్తితోనే అలా చేశానని తెలిపారు. గిరిజన సాంప్రదాయాలను కించపరిచే ఉద్దేశం తనకు లేదని, భక్తుల మనోభావాలు దెబ్బతింటే క్షమించాలని ఆమె కోరారు. నేను ఈ వీడియో క్లారిటీ ఇవ్వడానికి అండ్ క్షమాపణ తెలపడానికి చేస్తున్నాను. నేను పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయ్యాక తెలిసింది అది కరెక్ట్ కాదు అని. యాక్చువల్లీ మా డాక్టర్ 12 years అండి, దానికి ట్యూమర్ సర్జరీ అయింది. అది రికవరీ అవ్వాలని నేను నా అమ్మని మొక్కుకున్నాను. సో అది రికవరీ అయింది, నడుస్తుంది. సో ఆ మొక్కు చెల్లించాలని మా డాగ్ని బంగారం తూకం వేయడం జరిగింది. సో అది నేను ప్రేమతో, భక్తితో మాత్రమే చేశాను. నేను ఏం ఉద్దేశించి ఎవరిని కించపరచాలని చేయలేదు. మన మేడారం జాతర సాంప్రదాయం ప్రకారం, గిరిజనుల ఆచారాల ప్రకారం అది తప్పు అని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. సో నేను చేసిన ఈ పొరపాటు వల్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే సారీ. అండ్ ఇలాంటి పొరపాట్లు మళ్ళీ జరగవు, అలాంటి తప్పు మళ్ళీ చేయను. నేను మన సాంప్రదాయాన్ని ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటాను. ఈ విషయాన్ని ఇక్కడితో ముగించాలని మిమ్మల్ని అందరినీ. గూడూరు పట్టణంలోని సాయినగర్ లో కొలువైన సాయి మందిరంలో గురువారం రాత్రి సాయినాథుడికి విశేష పూజలు జరిగాయి. అనంతరం పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
మనుబోలు గ్రామంలో వెలిసి ఉన్న సాయి మందిరంలో గురువారం రాత్రి బాబాకు ప్రత్యేక పూజలు భజన కార్యక్రమాలు జరిగాయి. భక్తులు పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం పల్లకి సేవ నిర్వహించారు. ఉభయతాతలుగా ఏలూరు భాస్కర్ రెడ్డి, భారతమ్మ దంపతులు వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువతకే అత్యంత ప్రాధాన్యం. మనుబోలులో ఘనంగా మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు. కార్యక్రమానికి హాజరై కేక్ కట్ చేసిన అనంతరం మాట్లాడిన టీడీపీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. లిక్కర్ స్కామ్ గురించి కేసీ రెడ్డికి తెలుసు అని చెప్పా. లిక్కర్ స్కామ్ లో ఈడీ ముందు హాజరై ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన అనంతరం మీడియాతో మాట్లాడిన విజయసాయి రెడ్డి. మేం చేసిన భూ సర్వేను చంద్రబాబు తన ఖాతాలో వేసుకున్నారు. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబుపై విమర్శలు చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. సాయినాథుడికి వైభవంగా పల్లకీ సేవ. గూడూరు, మనుబోలు ప్రాంతాల్లో కొలువైన సాయి మందిరాల్లో జరిగిన పూజలు, పల్లకీ సేవలో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.